ఒకసారి ఈ ఎస్ఐని చూడుర్రి ఎట్లా ఉరుకుతుండో. చేసిందంతా చేసి ఏసీబీ వాళ్ళు రైడ్కి రాగానే మొత్తం పొలాల పంటి ఉరుకుల పెడుతున్నాడు. ఈయన ఎవరంటే మెదక్ జిల్లా టెక్మాల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ. ఈయన పేరు రాజేష్. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఈ మధ్య ఒక 4-5 రోజుల కింద టెక్మాల్ మండలంలో ఉన్న ఒక తండాలో అర్ధరాత్రి పూట ఒక పొలంలో కోత మిషన్ బ్యాటరీల్ని కొద్దిమంది దొంగతనం చేసిర్రు. సో దాంతో ఆ కోత మిషన్ ఓనర్ వచ్చి రాజేష్కి కంప్లైంట్ చేసిండు. ఈయన పోయి ఎంక్వైరీ స్టార్ట్ చేసిండు. ఎంక్వైరీ స్టార్ట్ చేసి అదే తండాల ఈ కోత మిషన్ ఓనర్కి పడనోళ్ళు ఎవరో ఈ బ్యాటరీలు దొంగతనం చేసినట్టు తేల్చిరు. మొత్తానికి దొంగలు ఎవరో కూడా పట్టుకుండు. ఇంతవరకు బాగానే ఉంది, ఆయన డ్యూటీ ఆయన కరెక్ట్గా చేసిండు. ఇప్పటి నుంచి అసలాట మొదలుపెట్టిండు. ఈయన బ్యాటరీలు అయితే దొరికినాయి కానీ కేసు అయితే అట్లనే ఉంటుంది. ఈ కేసు కూడా వద్దు, ఇద్దరు కాంప్రమైజ్ కాండి, నాకు 40,000 ఇస్తే మీ ఇద్దరికి కాంప్రమైజ్ చేస్తా అని చెప్పి ఆ దొంగలకి చెప్పిండు. దాంతో వాళ్ళు ఈ కేసు ఈ లొల్లి అంత ఎందుకులే, ఇచ్చేద్దాం, కేసు లేకుండా పోద్ది అని చెప్పి అప్పటికప్పుడు 10,000 ఇచ్చిర్రు ఈయనకి. కానీ మిగతా 30,000 కొద్ది రోజుల తర్వాత ఇద్దాం, కాంప్రమైజ్ చేసుకుందాంలే అని వాళ్ళు అనుకురు. కానీ మనోడు ఆగలే, నాకు ఎమ్మటే కావాలా 30,000 అని చెప్పి వాళ్ళ మీద గట్టిగా ప్రెజర్ చేసిండు. దాంతో వాళ్ళు ఇక చేసేది ఏం లేక ఏసీబీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి ఆ 30,000 పట్టుకొని పోలీస్ స్టేషన్కి వచ్చిర్రు. ఈయన చేతిలో ఆ 30,000 పెట్టగానే అట్నుంచి ఏసీబీ వాళ్ళు వచ్చి హ్యాండ్స్ అప్ అన్నారు. ఈ హఠాత్ పరిణామానికి ఎస్ఐకి ఏం చేయాలనో తెలియలేదు. ఆ ఏసీబీ వాళ్ళ చేతులు నెట్టేసి పొలాల పొంటి ఉరుకుడు మొదలు పెట్టిండు. ఆ ఏసీబీ వాళ్ళు కూడా ఒక గంట సేపు ఉరికి ఎస్ఐని పట్టుకొచ్చిర్రు. మేము మస్తు మందిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం కానీ ఇట్లా మమ్మల్ని పొలాల పొంటి ఉరుకులు పెట్టించిన వాళ్ళు ఎవ్వరు లేరు అని చెప్పి ఏసీబీ వాళ్ళు చెప్తున్నారు.